అనుకున్నవన్నీ జరగవు, అనుకోనివన్నీ ఆగవు అని కదా అంటారు పెద్దలు. ఇప్పుడు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ తప్పుకొని కమలా హ్యారిస్ రంగప్రవేశం చేయటంతో ఆమెను తేలిగ్గా ఓడించగలనన్న ట్రంప్ అంచనాలు తల్లకిందులయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. నిజానికి కమలా హ్యారిస్ డొనాల్డ్ ట్రంప్పై రేటింగ్స్లో పైచేయి సాధించారని వార్తలు వస్తున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తప్పుకోవడంతో ముందుకొచ్చిన కమలా హ్యారిస్ రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ను ఓడించి చరిత్ర సృష్టించే అవకాశం ఉందని ప్రీపోల్ సర్వేలు వెల్లడిస్తున్నాయి. రాయిటర్స్, ఇఫ్పాస్ సంస్థలు నిర్వహించిన పోల్లో ట్రంప్నకు 42 పాయింట్లు లభించగా కమలా హ్యారిస్కు 44 లభించాయి. అంటే శ్వేతభవనంలో నల్ల కలువ అని మనం ఒక ప్రోగ్రాం కూడా చేశాం ఇంతకుముందే. సిబిఎన్ న్యూస్, ఎన్పిఆర్, మ్యాట్రిక్స్ సంయుక్తంగా నిర్వహించిన మరో సర్వేలో ట్రంప్, కమలా మధ్య హోరాహోరీ పోటీ నెలకొనబోతుందని వెల్లడైంది. ఈ సర్వేలో ట్రంప్నకు 46% మంది మద్దతు లభించగా కమలకు 45% మంది ఓటర్లు మద్దతు తెలిపారు. పోటీ నుంచి బైడెన్ తప్పుకోవడం సరైన నిర్ణయమని పార్టీలకు, వయసులకు అతీతంగా పలువురు ఓటర్లు పేర్కొన్నట్టు ఆ సర్వే తెలిపింది. బైడెన్ నిర్ణయం వల్ల డెమోక్రటిక్ అభ్యర్థి అధ్యక్ష ఎన్నికల్లో గెలిచే అవకాశాలు పెరిగాయని దాదాపు 41% మంది అభిప్రాయపడినట్లు వెల్లడించింది. కాగా బరి నుంచి వైదొలుగుతున్న బైడెన్ ఆదివారం ప్రకటించిన తర్వాత కేవలం 2 రోజుల్లోనే కమల ఈ స్థాయికి ప్రజాదరణ లభిస్తే ఎన్నికల నాటికి ట్రంప్పై ఆమె పూర్తి ఆధిపత్యం చూసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. కమలా హ్యారిస్ వయసు 59 సంవత్సరాలు, ట్రంప్ వయసు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ వయసు 78 సంవత్సరాలు. కాబట్టి ఈమె అంత చురుకుగా, చలాకీగా ట్రంప్ వ్యవహరించలేడని, అలాగే ట్రంప్ మీద అనేక నేరారోపణలు ఉన్నాయి. ఆ నేరారోపణలు రుజువు కావటము, శిక్ష పడే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే డొనాల్డ్ ట్రంప్ మీద జరిగిన కాల్పులు జరిగి 10 రోజులు దాటిపోయింది. దుండగుడు చనిపోయాడు. అతను ట్రంప్ పార్టీ సభ్యుడే. దానికి కారణాలు ఏమిటో ఇంకా తెలియలేదు. ట్రంప్ పాలన చవిచూపిన తరువాత 2020 ఎన్నికల్లో దేశంలోని ఉదారవాద, వామపక్ష, మధ్యవాద, మితవాద శ్రేణులని ఏకమై డెమోక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ను బలపరిచి గెలిపించాయి. ఓడిపోయిన తన ఓటమిని ఒప్పుకోకుండా రాజధానిలోని క్యాపిటల్ హిల్పై దాడికి తన అభిమానుల్ని ప్రేరేపించి ట్రంప్ బాగా చెడ్డ పేరు తెచ్చుకున్నాడు. అందులోనూ బైడెన్ నుంచి క్రమంగా దూరం అవుతున్న మితవాదులు, లిబరల్స్ ఇప్పుడు కమలా హ్యారిస్ రావడంతో మళ్ళీ ఆమె వైపు మొగ్గు చూపుతారని నల్లజాతి వారు, మహిళలు, అమెరికా ఇతర దేశాల నుంచి వలస వచ్చిన వారు సాధారణంగా డెమోక్రటిక్ పార్టీ వైపు మొగ్గుతారు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో మళ్ళీ అటువంటి పరిస్థితి వచ్చే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు చెప్తున్నారు. దూకుడు మీద ఉన్న రిపబ్లికన్లకు ట్రంప్ మీద జరిగిన దాడి ఒక రాజకీయ అవకాశం ఇచ్చిన మాట నిజమే. దానితో బైడెన్ కల్పించిన వాతావరణం దాడి జరిగిందన్న విమర్శ మొదలైంది. అంటే ఇక్కడ విమర్శ జరగడానికి బైడెన్ దేశంలో రాజకీయ వాతావరణం ఆ విధంగా సృష్టించాడని ఆయన మీద నిందలు వేశారు. కానీ నిజానికి రిపబ్లికన్ పార్టీ సభ్యుడే ఈ దాడి చేయటము, పోలీస్ కాల్పుల్లో మరణించడం మనకు తెలిసిందే. ప్రజాస్వామ్యానికి ప్రమాదం అంటూ వామపక్షీయులు, మీడియా కలిపి చేసిన ప్రచారమే ఈ దాడికి, అంటే ట్రంప్ వల్ల ప్రజాస్వామ్యానికి ప్రమాదం అంటూ వామపక్షీయులు, మీడియా కలిపి చేసిన ప్రచారమే ఈ దాడికి కారణమని, బైడెన్ దీనికి బాధ్యుడని రిపబ్లికన్లు తీవ్రమైన ప్రచారం చేశారు. ఆ సాయుధులను పంపింది బైడెనే అన్నవారు కూడా ఉన్నారు. ట్రంప్ మిత్రదేశం రష్యా కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేసింది. అంటే ఇటువంటి వాతావరణాన్ని బైడెన్ సృష్టించాడని రష్యా కూడా అభిప్రాయపడింది. అంటే రష్యా అధ్యక్షుడు పుతిన్కు డొనాల్డ్ ట్రంప్కు ఉన్న స్నేహం గురించి మనకు తెలియంది కాదు. జార్జ్ ఫ్లాయిడ్ అనే నీగ్రో వాడిని మోకాలితో పీక నొక్కి చంపేసిన పోలీస్ ఆఫీసర్ ఉదంతం కొంతమందికైనా గుర్తుండవచ్చు. జార్జ్ ఫ్లాయిడ్ మరణం తర్వాత హింసాకాండ, లూటీలు జరుగుతున్నప్పుడు నిరసనకారులు బందిపోట్లని, లూటింగ్ మొదలైతే షూటింగ్ మొదలవుతుందని ట్రంప్ వ్యాఖ్యానించాడు. అది ఆ నల్లజాతీయులను ట్రంప్కు శాశ్వతంగా దూరం చేసింది. ప్రపంచవ్యాప్తంగా ట్రంప్ వంటి నేతలు మైనారిటీల మీద, వలసదారుల మీద చేసే విద్వేషపూరిత వ్యాఖ్యలు సమాజాన్ని హింసాత్మకంగా మార్చాయి అన్న
ప్రచారం కూడా జరుగుతుంది. ఏదేమైనా కమలా హ్యారిస్ విజయం సాధిస్తే అనేక రకాలుగా ఒక చరిత్ర సృష్టించినట్లు అవుతుంది. ఆమె మొదటి మహిళ, అమెరికా 248 సంవత్సరాల చరిత్రలో మొదటి మహిళా అధ్యక్షురాలు అవుతుంది. అలాగే రెండో చరిత్ర ఏమిటంటే అసలు అభ్యర్థిగా ఆమె విజయం సాధించకపోయినా కానీ రికార్డు, ఎందుకంటే భారతీయ మూలాలు ఉన్న ఒక మహిళ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇంతకుముందు హిల్లరీ క్లింటన్ పోటీ చేశారు. ఆమె శ్వేతజాతి మహిళ కాబట్టి ఈమెది ఒక మరో చరిత్ర. ఈ మరో చరిత్ర కమలా హ్యారిస్ సృష్టిస్తారా? ఏది అసాధ్యం కాదు. నిజానికి అమెరికాలో వలస వచ్చిన వారి శాతం దాదాపు అమెరికా ప్రజల ఒరిజినల్ అంటే ఆదివాసులు అనండి లేకపోతే మూలవాసులు అనండి వారు కాకుండా శ్వేతజాతి వారు అంటే 200 సంవత్సరాల క్రితం 300 సంవత్సరాల క్రితం శ్వేతజాతుల వారి సంఖ్యకు దాదాపు సమానంగా అయిపోయింది. వలస వచ్చిన వారు ఆర్థిక స్థితిగతులు కూడా నేటివ్ అమెరికాలో ఉన్న శ్వేతజాతీయుల కంటే మెరుగ్గా ఉన్నాయి. కాబట్టి ఎన్నికలను వారు హైజాక్ చేయొచ్చు, ప్రజాభిమానంతో సంపాదించుకోవచ్చు. అలాగే శ్వేతజాతీయులలో కూడా డొనాల్డ్ ట్రంప్ దుందుడుకు వైఖరిని నిరసించేవారు చాలామందే ఉన్నారు. అందువల్ల ఈ ఎన్నిక చాలా హోరాహోరీగా జరిగినప్పటికీ మొదట్లో ట్రంప్కు పైచేయైనా ఇప్పుడు కమలా హ్యారిస్ కూడా రేసులో ఉండటమే కాకుండా ట్రంప్ను ఓడించే అవకాశం ఉన్నదన్న ప్రచారం జరుగుతుంది. 2016లో డొనాల్డ్ ట్రంప్కు హిల్లరీ క్లింటన్కు జరిగిన ఎన్నికల్లో కూడా పాపులర్ ఓటు దాదాపు 30 లక్షల ఓట్లు హిల్లరీ క్లింటన్కి ఎక్కువ వచ్చాయి డొనాల్డ్ ట్రంప్ కంటే. అయితే అమెరికాలో ఉండే డెలిగేట్స్, కాంగ్రెస్ డెలిగేట్స్ అనే ప్రత్యేక వ్యవస్థ వల్ల హిల్లరీ క్లింటన్ అధ్యక్షురాలు కాలేకపోయింది, డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు అయ్యారు. 2020లో ఏం జరిగిందో మనకు తెలుసు. 2024లో ఏం జరుగుతుందో నవంబర్ 5న తేలుతుంది.